తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రాచలంలో రేపు 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరిన మేధావులు. మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం జిల్లాలో పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం మొత్తం 700 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 101,105 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో పురుషులు 4,79,626 మంది, మహిళలు 5,08,080 మంది, ఇతరులు 62 మంది ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 176 పోలింగ్ స్టేషన్లకు గాను పురుషులు 72,999 మంది ఉండగా, స్త్రీలు 79,689 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పటిష్ట భద్రత ఏర్పాట్ల వల్ల ఎటువంటి భయాందోళనకు ప్రజలు గురికాని అవసరం లేదని అన్న ఏఎస్పీ పరితోష్ పంకజ్. ఇప్పటికే పోలింగ్ సామాగ్రి తీసుకొని ఆ పోలింగ్ స్టేషన్లకు బయలుదేరి వెళ్లిన పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.